అమరావతి పునఃప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. పహల్గాం దాడి అంశాన్ని ప్రస్తావించారు. పహల్గాం దాడి బాధను తాను మోదీలో చూశానని చెప్పుకొచ్చారు. అమరావతి పనులను ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్న రోజు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం అణిచివేసేందుకు తీసుకునే ఏ చర్యకైనా ఏపీకి చెందిన 5 కోట్ల మంది మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. అమరావతి భవిష్యత్తుకు ప్రధాని మోదీ మద్దతు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతి పనుల రీలాంచ్ సభలో చంద్రబాబు హిందీలో ప్రసంగించారు. గతంలో మోదీతో భేటీ ఆహ్లాదకరంగా ఉండేదని, ఇటీవల అమరావతికి రావాలని పిలవడానికి వెళ్లినప్పుడు ఆయన గంభీరంగా ఉన్నారని తెలిపారు. దానికి కారణం పహల్గాం ఉగ్రదాడి అని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రధాని తీసుకునే ఏ నిర్ణయానికైనా రాష్ట్రం తరపున అండగా ఉంటామన్నారు. ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న ఆవేదన మోదీలో కనిపించిందన్నారు. మోదీ తీసుకునే ప్రతి చర్యకు మేం మద్దతు ఉంటామని చెప్పారు. మోదీజీ హమ్ ఆప్కే సాథ్ హై, ఆంధ్రప్రదేశ్ కే 5 కరోర్ లోగ్ ఆప్కే సాథ్ హై, పూరా దేశ్ ఆప్కే సాథ్ హై అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. సభికులతో వందే మాత్రం అని నినాదాలు ఇప్పించి మోదీకి మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి స్పీచ్కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందే మాత్రం, భారత్ మాతాకి జై అంటూ ప్రధాని మోదీ నినాదాలు చేశారు. ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పారు. మళ్లీ మోదీ చేతుల మీదుగానే పనుల పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 10వ స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ ఉండేదన్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్ 5వ స్థానానికి ఎదిగిందని చెప్పారు. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి చేరుతుంది. 2047 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పేదరిక నిర్మూలనకు ప్రధాని కృషి చేస్తున్నారని వివరించారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కులగణన చేయాలని మోదీ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. కులగణన చేయాలన్నది గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.